వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. 'పుష్ప 2 రీలోడెడ్' అంటూ ఒక 20 నిమిషాలు అదనంగా 'పుష్ప 2' సినిమాకి యాడ్ చేయటం జరిగింది నిన్నటి నుంచి. ఒకేసారి ఏదో కొత్త సినిమా, అప్పుడే సినిమా రిలీజ్ అయిన దానికి కలెక్షన్స్ వచ్చినట్టుగా భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు, అరే ఇది కదా మిస్ అయింది మేము ఫస్ట్ సినిమా చూసినప్పుడు, ఇప్పుడు ఎంత క్లారిటీగా ఉంది, యాడ్ చేసిన సీన్లు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయి, క్లైమాక్స్ సీన్‌లో ఒక సెంటిమెంట్ సీన్స్ ఎంత బాగా పండింది, ఇది కదా మేము ఎక్స్‌పెక్ట్ చేసింది. ఫస్ట్ పార్ట్‌లో ఫైట్ అయిపోయిన తర్వాత నీళ్ళలో దూకేస్తాడు హీరో. ఆ తర్వాత ఏమైంది, ఏమైంది అనేది ఆ సీన్ ఎందుకు పెట్టారని చాలామంది అడిగారు. బట్ ఇప్పుడు అన్నిటికి కంక్లూజన్ ఇచ్చుకుంటూ 'పుష్ప 2లో యాడ్ చేసిన 20 మినిట్స్‌తో సినిమా యొక్క గ్రాండియర్ ఇంకా బాగా పెరిగింది అంటూ చెప్తూ ఉన్నారు. అంతేకాదు చూసొచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచి రివ్యూస్ చెప్తూ ఉన్నారు 'పుష్ప 2' మూవీ రిలేటెడ్ వర్షన్ గురించి. గేమ్ చేంజర్ ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మూవీస్ అన్నీ ఒక ఎత్తుకెళ్ళిపోయినాయి. 'పుష్ప 2' మాత్రం ఒక ఎత్తుకొచ్చేసింది. సుకుమార్ ఏదైనా వితౌట్ లింక్ చేయడు. ఎందుకంటే వెరీ క్లీన్‌గా, వెరీ చిన్న చిన్న పర్టిక్యులర్ పార్ట్స్ కూడా, పర్టిక్యులర్ మైన్యూట్ డీటెయిలింగ్ కూడా సుకుమార్ చాలా క్లియర్‌గా అబ్జర్వేషన్ చేసి పిక్చరైజేషన్ చేస్తాడు. ఎంత క్లియర్‌గా అంటే ఈ సినిమాలో హీరోయిన్ మెడలో తాళిబొట్టు ఉంటది. ఆ తాళిబొట్టుకి పిన్నీస్ పెట్టే అంత డీటెయిలింగ్ ఉంటది. సాధారణంగా ఎవరు చూస్తారు మెడలో తాళిబొట్టుకి పిన్నీస్ ఉందో లేదో? ఆవిడ పల్లెటూరు అమ్మాయి కాబట్టి కంపల్సరీగా పిన్నీస్ ఉండాలని ఆలోచించి అంత క్లియర్ డీటెయిల్డ్‌గా తీసే వ్యక్తి చిన్న చిన్న మిస్టేక్‌లు ఏదో చేశాడు, లింకప్ లేకుండా అయింది అని అప్పుడు అనుకున్నారు. సినిమా డ్యూరేషన్ పెరిగింది కాబట్టి దాన్ని కట్ చేశారు. ఇప్పుడు ఆ 20 మినిట్స్ యాడ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్న, మళ్ళీ కలెక్షన్స్ భారీగా వెళ్ళిపోతూ ఉన్నట్టు సమాచారం అయితే వస్తుంది. చూస్తున్నారు కదా! ఇది 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 రియల్ హిట్ అంటే ఇలా ఉంటది. ఆల్రెడీ 40 డేస్ దాటిపోతున్న మూవీకి కూడా మళ్ళీ 20 నిమిషాలు యాడ్ చేశారంటే అది 100 టైమ్స్ మళ్ళీ దానికి వాల్యూ యాడెడ్ అయింది చూడండి. అది హీరో పైన ఉన్నటువంటి గొప్ప కాదు. ఆ క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అయ్యారు జనాలు. ఆ స్టోరీకి కనెక్ట్ అయ్యారు. అందుట్లో ఉన్న మాస్ కనెక్ట్ అయ్యారు. సో, అటువంటి మూవీస్, అందుట్లో మెసేజ్, ఒక పెయిన్ ఉంటది సినిమా మొత్తంలో. అటువంటి మూవీస్‌ని తెలివిగా తీయాలి. అంతేగాని పిచ్చి పిచ్చి సినిమాలు తీసి ఫేక్ పిక్చర్స్ పెట్టుకోవడం కాదు. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది 'పుష్ప 2' రీలోడెడ్ వర్షన్‌కి కూడా. ఒకసారి మీరు కూడా వీలైతే వెళ్లి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.